నదీ తీరంలో రాజు చేయుచున్న వ్రతమును చూసి అది ఏ వ్రతమో తెలుసుకుందామని ఓడను ఆపు చేయించి ఒడ్డునకు వచ్చి రాజును సమీపించి విషయము అడిగాను. రాజు తాను సంతానార్థము సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుతున్నాను అని చెప్పాను. షావుకారుకు సంతానం లేదు, అందువలన ఆ వ్రతముల గురించి అడిగి తెలుసుకున్నాను. వ్రతమంతయు పూర్తయినాక రాజు ప్రసాదమును షావుకారుకు కూడా ఇచ్చాను. ఆ ప్రసాదమును కళ్ళగట్టుకొని, ఓ సత్యదేవ, నీ కృప వలన నాకు సంతానం కలిగితే నేను నీ వ్రతమును ఆచరించదనని మనస్సులో మొక్కుకొని ప్రసాదమును భక్తితో స్వీకరించాను. పిమ్మట రాజు నుంచి అనుమతి తీసుకొని పడవెక్కాను. వ్యాపారమంతా దిగ్విజయముగా ముగించుకొని ఇంటికొచ్చి తనకు దారిలో జరిగిన సంఘటన, తాను సత్యదేవుని మొక్కుకున్న వైనము తన భార్య లీలాలతో షావుకారు చెప్పాను. భార్య కూడా నిండు మనసుతో సత్యదేవునికి మొక్కి తమకు సంతానం ప్రాప్తించిన ఎడల సత్యదేవ వ్రతమును చేసుకుంటానని సంకల్పించింది. వారి ప్రార్థనలు ఫలించాయి. షావుకారు దంపతుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆమెకు బాలసార మహోత్సవంలో కళావతి అని పేరు పెట్టారు. ఆ సమయంలో షావుకారు భార్య తమ మొక్కు గురించి గుర్తు చేసినది. అప్పుడు షావుకారు అమ్మాయి వివాహ సమయంలో చేద్దామలే అని వాయిదా వేశాడు. భార్య భర్త మాటలు ఎదురు చెప్పలేక ఊరుకుంటున్నాడు. రోజులు దొరుకుతున్నాయి. కళావతికి యుక్త వయస్సు వచ్చింది. షావుకారు పెళ్లి సంబంధాలు ఎదగడం ప్రారంభించాడు. రూపవంతుడు గుణవంతుడైన ఒక చక్కని వరుడు కాంచన పట్టణంలో దొరికాడు. అతనికి తన కుమార్తెనిచ్చి మహావైభవముగా వివాహం చేశాడు. షావుకారు అప్పుడు కూడా